ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పెద్దలు నన్నూరు నర్సిరెడ్డి గారికి, అలాగే పెద్దలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దలు కృష్ణమాచార్య గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులకు, మండల కమిటీకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీ అంటే ఎలా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో ఇలా ఉంటుందని చౌటుపల మండలం ద్వారా మరొకసారి నూతన ఉత్తేజాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నటువంటి మీరందరూ కూడా అభినందనీయులు. తెలుగుదేశం పార్టీ ఒక బ్రహ్మముహూర్తంలో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. చాలా మంది కలలు కన్నారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో క్లోజ్ అవుతుంది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తారని కలలు కన్న వాళ్ళు ఈ రోజు లేకుండా పోయే పరిస్థితి మరి దాపురించింది. అది చూస్తున్నాం మనం. గతంలో ఏ వాట్సాప్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా కానీ పింక్ కలర్ కనిపిస్తుండేది, బాగా పింక్ కలర్ కనిపిస్తుండేది. కానీ ఈరోజు ఒకసారి సెల్ తీసి చూస్తే ఆ పింక్ కలర్ అనేది కనిపించకుండా పోయింది. మరి అధికారం పోగానే ఒక 6 నెలలకి ఈ స్థాయిలో ఉంటే ఇంకా ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళ తర్వాత ఆ పార్టీ ఉంటుందా ఉండదా అనేది మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే తెలుగుదేశం పార్టీ అధికారం లేకున్నా కానీ 20 సంవత్సరాలైనా కానీ కరుడు కట్టిన మరి ఒక వజ్రాల లెక్కన, ఒక స్టార్స్ లెక్కన మనం అందరం కూడా గ్రామాలలో ఉంటున్నామంటే, మరి మనల్ని చూసి అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీని చూసి, తెలుగుదేశం పార్టీ నాయకులను చూసి క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుందో అలా నేర్చుకోమనే పద్ధతులలో ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా మన పార్టీని ఉదాహరణకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి అతన్ని ఎన్ని రకాలుగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఒక్కవని ధైర్యంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు తలుసుకుంటే ఏదైనా చేస్తారని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి విజన్ 2020తో ఈరోజు తెలంగాణలో అన్ని గ్రామాల్లో కూడా మరి చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఈరోజు తెలంగాణకు ఆర్థిక సంపద అనేది ఉందంటే కేవలం ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్తోనే ఈరోజు తెలంగాణలో డబ్బులు వస్తుంటే ఆ డబ్బులని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. కానీ మరి ఈ రోజు కొత్తగా చేసింది ఏం లేదు. అలాగే ముందు రోజుల్లో కూడా తెలంగాణలో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే మరి ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. తెలంగాణలో అది మనం కాదు, లోకం మొత్తం కూడా అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. లక్ష్మణ గారు ఒక పద్ధతి ప్రకారం గ్రామ శాఖలను మరి ఏర్పాటు చేసి ఆ గ్రామ శాఖలకు మరి ఒక ప్రమాణ పత్రాలు అందించేసేసి ఒక సిస్టమేటిక్ గా అంటే ఒక కమిటీ అంటే ఏ రకంగా ఉండాలి, ఆ కమిటీ చేయాల్సిన బాధ్యతలు మరి అన్ని కూడా ఆ ప్రమాణ పత్రం చూసినప్పుడు మీకు జ్ఞాపకం వస్తాయి. ఎందుకంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక నన్నూరు నర్సిరెడ్డి గారు, ఒక కృష్ణమాచార్య గారు పనిచేసే పార్టీ డెవలప్మెంట్ కాదు, గ్రామ స్థాయిలో మీరు పనిచేస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది. అందు గురించి మీరు ఖచ్చితంగా పబ్లిక్ లో మీరందరూ కూడా ఖచ్చితంగా సత్ప్రవర్తనతోని జనాన్ని మరి మన వైపుకు తిప్పుకునే విధంగా మనం చేయని పనులు